నమస్తే అండి. ఈ వీడియో మొత్తం పిల్లల గురించే చెప్పబోతున్నానండి. సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ బద్ధకస్తుల్లా ఉండకుండా మా పిల్లల విషయంలో నేను ఏం ఫాలో అవుతానో అలాగే ఒక మంచి ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక తాత మనవడి స్టోరీని కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. పిల్లల విషయంలో మనకు ఎక్కువగా నచ్చినది వాళ్ళు ఇంట్లో ఉంటే ఇల్లంతా చిందరవందరగా ఉంచుతారని, ఎక్కడ నుండి తీసిన వస్తువులు మళ్ళీ అక్కడే పెట్టారని మనం చిరాకు పడుతూ ఉంటాం. మరి వాళ్ళు ఇంట్లోనే ఉన్న ఇల్లు నీట్గా ఉండాలంటే ఫస్ట్ మనం మన ఇంటిని నీట్గా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఒక డస్ట్బిన్ చూస్తే చెత్త వేయాలనిపిస్తుంది, కానీ ఒక టెంపుల్ చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. మనం ఉండే ఇల్లు కూడా టెంపుల్ లాంటిదేనని పిల్లలకు తెలిసేలా చేయగలగాలి. పిల్లలకు ఏమైనా చెప్పాలన్నా ఏమైనా నేర్పించాలన్నా వేసవి సెలవుల్లోనే కుదురుతుంది. మనకున్న స్తోమతని బట్టి పిల్లలకు ఆటలు పాటలు డాన్సులు ఏం నేర్పించాలన్నా ఈ వేసవి సెలవుల్లోనే నేర్పిస్తూ ఉంటారు. వాటికి ఎంతో కొంత ఫీజు కట్టాలి కాబట్టి అవి అందరూ నేర్పించలేరు. అలా నేర్పించలేని మీరు కూడా మాలాంటి వారే అయితే మిస్ అవ్వకుండా వీడియో స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. మా పిల్లలు వాళ్ళు చేయగలిగే చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారండి. అవి చూస్తూ మీకు తాత మనవడి స్టోరీ అని చెప్పాను కదండి, ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మీలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆ స్టోరీ ఏంటనేది చెప్పేస్తున్నానండి. ఈ స్టోరీ వచ్చేసి ఒక తాత తన మనవడికి చెప్పిన జీవిత పాఠం గురించి. ఒక ఊర్లో ఒక పెద్దాయన ఉండేవారు. ఒకరోజు తన దగ్గరకు 12 సంవత్సరాలు ఉన్న తన మనవడు వచ్చాడు. ఆ మనవడు తన తల్లిదండ్రులతో వేరే ఊర్లో కలిసి ఉండేవాడు. అంటే శతమానం భవతి మూవీలో కొన్నాళ్ళ తర్వాత ఎప్పుడో కొడుకులు కోడళ్ళు వచ్చినట్టుగా ఆ పెద్దయిన మనవడు కూడా అలానే వస్తూ ఉండేవాడు అనమాట. 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వచ్చిన తన మనవడితో ఆ పెద్దయిన ఆడుతూ పాడుతూ బయటకు తీసుకువెళుతూ తన మనవడితో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ పిల్లాడు తన తాతయ్యతో, తాతయ్య నేను పెద్దయిన తర్వాత చాలా గొప్పవాడిని అవ్వాలనుకుంటున్నాను, కానీ ఎలా అవుతాను, నేను సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగాడు. దానికి వాళ్ళ తాతయ్య చిన్న చిరునవ్వు నవ్వి తన మనవడిని ఒక నర్సరీ దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆ నర్సరీలో చిన్న చిన్న మొక్కల్ని కొని ఇంటికి తీసుకొచ్చాడు. అందులో ఒక మొక్కని కుండీలో వేసి ఇంట్లో ఉంచాడు. ఇంటి బయట ఏమో రెండో మొక్కని మట్టిలో వేశాడు. ఈలోగా ఆ పిల్లోడు మళ్ళీ తన తాతయ్యను అదే ప్రశ్న అడిగాడు. తాతయ్య, ఇందాక నేను జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాను కదా, దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు ఎందుకు తాతయ్య అని అడిగాడు. అప్పుడు ఆ పెద్దాయన, ఇప్పుడు మనం 2 మొక్కల్ని నాటాం కదా, వాటిలో ఏ మొక్క బాగా పెరుగుతుంది అనుకుంటున్నావు, సమాధానం చెప్పు అని అడిగాడు. అందుకు ఆ పిల్లాడు కొంతసేపు బాగా ఆలోచించి, ఇందులో చెప్పడానికి ఏముంది తాతయ్య, ఇంట్లో పెట్టింది త్వరగా పెరుగుతుంది, బాగా పెరుగుతుంది, ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కదా, కానీ బయట వేసిన మొక్క పెరగడం కష్టం. ఎక్కువ ఎండ వాన చలి ఇలా అనేక ప్రకృతి వైపరీత్యాల మధ్య పెరుగుతుంది. బయట తిరిగే జంతువులు కూడా ఆ మొక్కని తినేయచ్చు కదా, అందుకే ఇంట్లో వేసిన మొక్క తొందరగా పెరుగుతుందని వాళ్ళ తాతయ్యకు సమాధానం చెప్పాడు. దానికి వాళ్ళ తాతయ్య సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. తర్వాత ఆ పిల్లాడు తన ఊరికి వెళ్ళిపోయాడు. ఒక 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పిల్లాడు వాళ్ళ తాతయ్య దగ్గరకు వచ్చాడు. తాతయ్య మనవడు కొంతసేపు మాట్లాడుకుంటూ ఆ మాటల మధ్యలోనే ఆ పిల్లాడు మళ్ళీ తాతయ్యను, తాతయ్య పోయినసారి వచ్చినప్పుడు నేను నిన్ను జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అని అడిగాను, కానీ నువ్వు దానికి సమాధానమే చెప్పలేదు, ఇప్పుడైనా చెప్తావా తాతయ్య అని అడిగాడు. అప్పుడు ఆ పెద్దాయన, సరే చెప్తాను, కానీ ముందు నువ్వు పోయినసారి వచ్చినప్పుడు మనం నాటిన మొక్కలు ఎలా ఉన్నాయో చూసి వచ్చిన తర్వాత నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను అని అన్నాడు. సరేనని ఇద్దరు కలిసి ముందు ఇంట్లో నాటిన మొక్క దగ్గరకు వెళ్ళారు. వాళ్ళు నాటినప్పుడు చిన్నగా ఉన్న ఆ మొక్క ఇప్పుడు కొంచెం పెరిగి పెద్దదయింది. అది ఆ పిల్లాడు చూసి చాలా సంతోషిస్తాడు. తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి బయట నాటిన మొక్క దగ్గరకు వెళ్తారు. ఆ మొక్కేమో చాలా పెద్ద చెట్టులా పెరిగిపోయి పెద్ద పెద్ద కొమ్మలతో పండ్లతో పూలతో భూమి లోపలికి చొచ్చుకుపోయి వేర్లతో బలంగా దృఢంగా ఉంటుంది. అది చూసి ఆ పిల్లాడు చాలా ఆశ్చర్యపోతాడు. వెంటనే తాతయ్య వైపుకి తిరిగి, ఇదేంటి తాతయ్య, నేను అనుకున్న దానికంతా వ్యతిరేకంగా జరిగింది, ఇంట్లో ఉన్న మొక్కేమో కొంచెం మాత్రమే పెరిగితే ఈ మొక్క ఏంటి ఎంత పెద్దదైపోయింది,
ఇంతలా ఎలా పెరిగిపోయింది? బయట జంతువుల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల, లేదా ఎండ, వాన, చలి వీటన్నింటినీ తట్టుకొని ఎలా నిలబడగలిగింది అని అడిగాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన, నేను నీకు ఇదే చెప్పాలనుకున్నాను. అన్ని కష్టాలను తట్టుకొని అన్ని అవాంతరాలను ఎదిరించి ఆ మొక్క అంత పెద్దదయింది. రేపొద్దున్న ఎటువంటి అవాంతరాలు వచ్చినా, పెద్ద తుఫాన్ వచ్చినా చెక్కు చెదరకుండా నిలబడుతుంది. నీళ్లు పోసినా పొయ్యకపోయినా కొంతకాలం వరకైనా అలాగే నిటారుగా తన కాండం మీద నిలబడుతుంది. నలుగురికి ఆశ్రయం కూడా ఇస్తుంది. అలాగే మనిషి కూడా ప్రతి సమస్యని, ప్రతి కష్టాన్ని ఏది వచ్చినా కూడా ఎదిరించి తట్టుకొని నిలబడగలిగితే అతను సక్సెస్ అవుతాడు. నా వల్ల కాదు అని వదిలేస్తే ఏది అవ్వదు. మనకొచ్చే కష్టాలని, ఇబ్బందుల్ని స్వీకరిస్తేనే కదా తర్వాత వచ్చే ఆనందాన్ని హాయిగా, సంతోషంగా ఆస్వాదిస్తాడు. తను నిబ్బరంగా ఉన్నప్పుడే కదా నలుగురికి చేయూతని ఇవ్వగలడు, నలుగురికి దారి చూపించగలడు. అంతేకాని ఎప్పుడు మనకి అనుకూలంగా ఉన్న వాతావరణంలో మాత్రమే నేను ఉంటాను, ఇక్కడ మాత్రమే నేను పనిచేస్తాను అని అనుకుంటే జీవితంలో ఎప్పుడు ఎదగలేడు, ఎప్పటికీ సక్సెస్ అవ్వలేడు. ఇబ్బందుల్ని, కష్టాలని అన్నింటినీ ఎదురిస్తూ ముందుకు వెళ్తేనే జీవితంలో సక్సెస్ వస్తుందని ఆ పెద్ద ఆయన తన మనవడికి చెప్తాడు. అది విన్న మనవడు, అర్థమైంది తాతయ్య అని అంటాడు. ఈ స్టోరీలోని మెసేజ్ ఏంటో మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను. కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు అందరి జీవితంలోనూ ఉంటాయి. మనల్ని కష్టపెట్టడానికే ఉంటాయి. జీవితంలో ఎదగనివ్వకుండా మనల్ని ఆపేస్తాయని అనుకుంటారు చాలామంది. కానీ అవి మనల్ని గట్టిపరుస్తాయి. ఎటువంటి కష్టం వచ్చినా తట్టుకొని నిలబడగలిగేలా అవే మనకు అన్నీ నేర్పిస్తాయండి. మనం ఎదిగే కొద్దీ మనం వాటికి అలవాటు పడాలి. అలా అలవాటు పడిన మనిషి అందులో ఉన్న మంచి చెడులను ఆలోచించుకోగలుగుతాడు. ధైర్యంగా ఎలా బ్రతకాలో తెలుసుకోగలుగుతాడు. తాతయ్య మనవడి స్టోరీలో తాతయ్య మనవడికి చెప్పినంత గొప్ప జీవిత పాఠాన్ని నేను మా పిల్లలకు చెప్పలేకపోవచ్చు. వాళ్ళను బాగా చదివించి గొప్పవాళ్ళని చేయలేకపోవచ్చు. కానీ కష్టపడి పని చేయలేని బద్ధకస్తుల్లా మాత్రం ఉండకూడదు అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచే వాళ్లకు కష్టం విలువ తెలియాలి. ఎండలోకి వెళ్తే కందిపోతారు, పని చేస్తే అలసిపోతారు అని అనుకుంటే మన పిల్లల్ని మనమే పాడు చేసిన వాళ్ళం అవుతాం. మన తాతలో ముత్తాతలో సంపాదించింది ఏమైనా ఉందనుకోండి, పోనీలే ఆస్తులు ఉన్నాయి కదా కూర్చొని తినొచ్చు అని అనుకోవచ్చు. మనలాంటి వాళ్ళం ఈరోజు కూలికి వెళ్తే ఈరోజే గడుస్తుంది. ఖర్చులు పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరగకపోతే ఉన్నదానికంటే ఇంకా పేదరికంలోకి వెళ్తామన్నమాట. సెలవులు వస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు టీవీతోనో ఫోన్తోనో టైంపాస్ చేస్తూనే ఉంటే ఇంకా మన ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటున్నాయో, నాన్న పడే కష్టం ఏంటో, అమ్మ పడే తాపత్రయం ఏంటో పిల్లలు ఎప్పుడు తెలుసుకోగలుగుతారు? వాళ్ళకి జాలి, దయ, ప్రేమ అనేవి సోషల్ మీడియాలో చూస్తే వచ్చేవి కావు, ప్రాక్టికల్గా చూస్తే వచ్చేవి. ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు వేస్ట్గా తిరుగుతుంటే అవి ఆఫ్ చేయాలనే థాట్ వెంటనే రావాలి పిల్లలకి. వాడుకునే పేస్ట్ దగ్గర నుండి సబ్బు, షాంపూ, వేసుకునే బట్టలు ఎంత పొదుపుగా వాడుకోవాలో, ఎంత నీట్గా ఉంచుకోవాలో తెలియాలి. ఇంట్లో రెస్పాన్సిబిలిటీనే కాదండి, నేచర్పై అవేర్నెస్ కూడా మా పిల్లలకు నేర్పిస్తాను. ఇక్కడ సిరి కబోర్డ్స్ అన్నీ సర్దింది కదండి, అందులో ప్లాస్టిక్ వస్తువులు లాంటివన్నీ ఈ బకెట్లో వేయమన్నాను. ఇంట్లో వాడే చిన్న ప్లాస్టిక్ వస్తువు అయినా సరే ఎక్కడ పడితే అక్కడ పడేయనివ్వనండి. వాటికి ఒక బకెట్ పెట్టి అందులోనే వేయమంటాను. వాళ్ళు వాడేసిన పెన్నులు, షార్ప్నర్ లాంటివి ఏవైనా సరే బయట ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దని చెప్తాను. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు నేర్పిస్తే ఇల్లంతా ఆర్గనైజ్డ్గా ఎలా ఉంచుకోవాలో వాళ్ళకి తెలుస్తుంది. అలాగే పని చేయడం వల్ల వాళ్ళకి కూడా చేసే పని వెనుక ఎంత శ్రమ ఉంటుందో తెలుస్తుంది. దానివల్ల వాళ్ళు ఎక్కడి నుండి తీసిన వస్తువు మళ్ళీ అదే ప్లేస్లో పెడతారో పిల్లలకి మంచి డిసిప్లిన్ కూడా వస్తుంది. వాళ్ళకి పనులు నేర్పించే ముందు ఆ పని ఎలా చేయాలో ఫస్ట్ నేను చేసి చూపిస్తానండి. ఒకవేళ సరిగా చేయకపోతే ఇంకా బాగా ఎలా చేయాలో మెల్లిగా చెప్తాను. ఎలా పడితే ఎలా కాకుండా చేసే పని శ్రద్ధగా, నీట్గా చేయమని చెప్తాను. మధ్యాహ్నం మాకు కుళాయి వస్తుందండి. ఆ టైంలో చాలా పనులు చేసుకుంటాం. కుళాయి రాగానే బాబుని డ్రమ్ము శుభ్రంగా కడిగేసి డ్రమ్లో చూపెట్టమని చెప్తాను. అది నిండేలోగా అందరం కలిసి భోజనం చేసేస్తాం. భోజనం చేసేటప్పుడు కూడా ప్లేట్లు, మంచినీళ్ళు, అన్నం, కూర అన్నీ ఒకే చోట రెడీగా పెడతారు. స్కూల్ టైంలో స్కూల్లోనే తింటారు కాబట్టి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైనా టీవీ పెట్టకుండా ప్రశాంతంగా కూర్చొని అందరం కలిసి భోజనం చేస్తాం.
అలా అందరం కలిసి భోజనం చేసేసిన తర్వాత భోజనం చేసిన గిన్నెలన్నీ ఖాళీ చేసేసి నేను గిన్నెలు తోమి మంచినీళ్ళు పడతాను. ఉదయం ఉతికిన బట్టలు ఏమైనా ఉంటే సిరి మడత పెట్టేస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళ బట్టలు మడత పెట్టకపోయినా వాళ్ళ బట్టలైనా మడత పెట్టుకోవాలి. మడత పెట్టిన బట్టలు కూడా వాళ్ళ కబోర్డ్స్లో నీట్గా సర్దేసుకుంటారు. పిల్లలకు ఇంట్లో పనులు నేర్పించడమే కాదండి, పిల్లల మైండ్ సెట్ కూడా పాజిటివ్గా ఉండాలి అనుకుంటాను. అందుకే పిల్లల ముందు నెగిటివ్గా మాట్లాడనండి. అంటే ఇరుగు పొరుగు వాళ్ళ గురించి కానీ మా చుట్టాల గురించి కానీ ఎవరి గురించి పిల్లలతో చెడుగా చెప్పనండి. స్కూల్లోనైనా వాళ్లకు ఎవరు మంచిగా అనిపిస్తారో వాళ్లతోనే ఆడుకోమని, వాళ్లతోనే ఫ్రెండ్షిప్ చేయమని చెప్తాను. సాటి మనిషిపైన మూగజీవులపైన దయ, ప్రేమ, కరుణ ఉండేలా వాటి యొక్క వాల్యూస్ పిల్లలకు తెలిసేలా చేస్తాను. ముఖ్యంగా మనం ఇరుగు పొరుగు వారితో ఎలా ఉంటున్నామో, మన ఇంట్లో పెద్దవాళ్లను, మన తల్లిదండ్రులను మనం ఎలా చూసుకుంటున్నామో, మన ప్రవర్తన వారిపై ఎలా ఉంటుందో అవన్నీ చూస్తూ పెరిగిన మన పిల్లలు మనం ఎలా ఉన్నామో ఫ్యూచర్లో మన పిల్లలు కూడా అలానే ఉంటారు. వేసవికాలం అంతా మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత సిరి 1 గంట, నాని 1 గంట టీవీ చూసి ఆ టీవీ చూస్తూనే ఇద్దరు పడుకుంటారు. ఈ ఎండాకాలంలో పిల్లల్ని ఆడుకోవడానికి బయటకు పంపించనండి. ఒకవేళ ఆడుకుంటే ఇంట్లోనో, లేదంటే సాయంత్రం 4 దాటాక మా వీధి పిల్లలతో వీధిలో ఆడుకుంటారు. టీవీ చూడనిస్తే వాళ్ళకి నచ్చినవి చూస్తూనే ఇన్స్పైరింగ్ స్టోరీస్ కానీ, ఎడ్యుకేషనల్ ఛానల్స్ కానీ, పాత సినిమాలు కానీ చూడనిస్తాను. పాత సినిమాలంటే భైరవ దీపం, ఆదిత్య 369, మాయాబజార్, లవకుశలు లాంటి పౌరాణిక సినిమాలు ఏవైనా సరే పిల్లలు చూసే మంచి సినిమాలు అయితే చూడనిస్తాను. ఇక సిరి పడుకొని లేచిన తర్వాత కడిగిన గిన్నెలు అన్నీ తెచ్చి కిచెన్లో సర్దేస్తుంది. పిల్లలకు పనులు చెప్పడం అందరికీ అవసరం లేకపోవచ్చు, కానీ మాలాంటి వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా అన్ని పనులు నేర్చుకోవాలండి. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే మేము మా అమ్మ వాళ్ళ ఊర్లో వ్యవసాయం చేస్తామండి. 2-3 వారాలకు ఒకసారి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తూనే ఉంటాం. 2-3 రోజులు వ్యవసాయ పనుల వల్ల ఇంటి దగ్గర ఉండమండి. మా అత్తయ్య ఏమో వంట చేసేసి తను కూడా పనికి వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఇంట్లో పిల్లలే ఉంటారు. ఇప్పుడు వీళ్ళు నేర్చుకున్న పనులన్నీ మేము ఇంటి దగ్గర లేకపోయినా ఏ బాధ లేకుండా వాళ్ళ పనులు చేసేసుకుంటారు. ఇల్లు కూడా నీట్గా ఉంచుతారు. ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోయినా ఇల్లు ఇంత నీట్గా ఉందా అనేటట్టు ఉండాలి మనం ఇంట్లో లేకపోయినా. అందుకే పిల్లలకు పనులు నేర్పిస్తానండి. దీనివల్ల వాళ్ళు క్రియేటివ్గాను ఉంటారు, ఫ్యూచర్లో పరిస్థితులకు అనుకూలంగా ఎలా ఉండాలో నేర్చుకుంటారు. నిన్న మొన్నటి వరకు ఇంట్లో పనులన్నీ నేనే చేసుకునేదాన్నండి. కానీ ఇప్పుడు పిల్లలకు 10 సంవత్సరాలు దాటాయి. 10 సంవత్సరాల వయసు దాటిన పిల్లలు మనకి ఉన్నప్పుడు వాళ్ళతో మనం ప్రేమగా ఉంటూ సున్నితంగా వాళ్లకు పనులు నేర్పించుకోవాలి. పిల్లల్ని పెంచడం కూడా ఒక కళేనంటండి. అందుకేనేమోనండి కొందరు పిల్లలు మాత్రమే గొప్పవాళ్ళు అవుతూ ఉంటారు. చదువుకోలేని తల్లిదండ్రులు చాలామంది వారి జీవితంలో వాళ్ళ పిల్లల జీవితం కూడా ఉండకూడదని వాళ్ళ స్థాయికి మించి అప్పులు చేసి పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రులను నేను చూస్తున్నానండి. తల తాకట్టు పెట్టైనా పిల్లల్ని చదివించాలనే తాపత్రయం తల్లిదండ్రులకు ఉంటుంది, కానీ చదవాలనే కసి పట్టుదల పిల్లలకి మాత్రం ఏమాత్రం ఉండడం లేదండి. దానివల్ల పిల్లల టైం వేస్ట్, తల్లిదండ్రుల కష్టం వేస్ట్. చదివే పిల్లల టాలెంట్ ఏంటో ఎగ్జామ్స్లో తెలుస్తుంది, లేదా వాళ్ళ బిహేవియర్లో కూడా తెలుస్తుంది. చదివే పిల్లలు కంటిన్యూగా వాళ్ళ టైం వేస్ట్ చేసుకోకుండా బుక్స్తోనే ఉంటారు తప్ప టీవీతోనూ ఫోన్తోనూ అస్సలు ఉండరు. దయచేసి ఇది తప్పుగా ఎవరూ అర్థం చేసుకోవద్దండి. అమాయకులైన చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని నమ్మి మోసపోతున్నారు. పిల్లలపై నమ్మకం పెట్టుకొని లక్షల్లో ఖర్చు పెట్టిన తర్వాత తల్లిదండ్రుల నమ్మకానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? అందుకే పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం పిల్లల్ని చదివిస్తే పిల్లల ఇష్టాన్ని కూడా మీరు అడిగి తెలుసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇలా మీకు ఎందుకు చెప్తున్నానంటే, 3 ఆడపిల్లలతో కూలి పని చేసుకుంటూ మమ్మల్ని పెంచడానికి మా నాన్న ఎంత కష్టపడ్డారో నా కళ్ళారా చూశాను. ఎండ బగబగా మండుతున్న ఈ ఎండాకాలంలో కూడా ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా మా కోసం మా వారు కష్టపడుతున్న కష్టాన్ని చూస్తున్నాను. వచ్చే ఆదాయంతో నెలకి అయ్యే ఖర్చులే భరించలేకపోతున్నాం. అలాంటిది పిల్లల్ని పెంచుతూ
చదువులు చదివించాలంటే ఇంకెంత కష్టంగా ఉంటుందో ఒక కూలోడి భార్యగా అర్థం చేసుకొని చెప్తున్నానండి. మన పక్కింటోళ్ళ పిల్లల్ని గొప్పగా చదివిస్తున్నారు అంటే వాళ్ళ పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు. వాళ్ళ పిల్లలు తెలివిగలవారైనా ఉండొచ్చు, లేదా మంచి టాలెంట్ ఉన్న పిల్లలైనా అయి ఉండొచ్చు. ఆ లక్షణాలన్నీ మన పిల్లల్లోనూ ఉంటే మన పిల్లల్ని కూడా హ్యాపీగా చదివించుకోవచ్చు. ఒక కూర ఎలా వండాలో తెలియకపోతే యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు. మనం వెళ్ళాలనుకునే దారి మనకు తెలియకపోతే గూగుల్ని అడిగి తెలుసుకోవచ్చు. కానీ మనకు ఏం కావాలో, మనమున్న పరిస్థితి ఏంటో, మన గమ్యం ఏమిటో మనం తెలుసుకోలేకపోతే జీవితాంతం కష్టపడినా పేదవాడిగానే మిగులుతాం, పేదవాడిగానే చేస్తాం. అందుకే ఒక మాట చెప్తారు, పేదవాడిగా పుట్టడంలో మన తప్పు లేదు, కానీ పేదవాడిగా చేస్తే మాత్రం అది మన తప్పే అని. మా పిల్లలకు ఆ పూట ఇంట్లో ఏది వండితే అదే తినేలా అలవాటు చేశాను. బర్త్డేకి కొత్త బట్టలు లేకపోయినా ఉన్న బట్టలే వేసుకునేలా అలవాటు చేశాను. చిన్న వయసులో ఉన్నప్పుడే కష్టం విలువేంటో తెలియాలి. అలా తెలిస్తేనే జీవితం విలువేంటో తెలుస్తుంది. కష్టం విలువ తెలియకుండా పిల్లల్ని సుకుమారంగా గారాబంగా పెంచిన తల్లిదండ్రుల్లో ఎంతమంది వాళ్ళ పిల్లల వల్ల సుఖపడి ఉంటారు? నాకు తెలిసి 100 మందిలో ఒక్కరే ఉంటారు. ఈ వీడియోలో నేను పిల్లల్ని బాధ పెట్టమని, పిల్లల్ని బాగా చదివించవద్దని చెప్పట్లేదండి. పిల్లలపై మరీ అంత పిచ్చి ప్రేమ పెంచుకోవద్దని చెప్తున్నాను. మన ఆస్తులంటే అన్నింటికంటే మన పిల్లలే మన ఆస్తులు. అలాని స్థాయికి మించి వాళ్ళు అడిగిందల్లా కొని ఇబ్బంది పడకూడదని అలా చెప్తున్నానండి. రోజుకి 1000 రూపాయల కంటే ఎక్కువ కష్టపడలేని తండ్రి తన కొడుక్కి 2000 రూపాయల బ్రాండెడ్ బట్టలు, కాస్ట్లీ ఫోను, 10th అయిపోగానే ఒక బండి ఇచ్చి పెంచితే వాళ్ళు లగ్జరీ లైఫ్కి అలవాటు పడతారు, కానీ కనీసం వాళ్ళ ఖర్చులకి పాకెట్ మనీని కూడా సంపాదించలేరు. మీకు చెప్పినవన్నీ నేను నా జీవితంలో చూస్తున్నాను కాబట్టి ఆ అనుభవంతోనే మీకు చెప్తున్నానండి. పిల్లలకు తొలి గురువు తల్లి అని అంటారు కదండి. ఆ ఉద్దేశంతోనే నేను మా పిల్లల్ని మేమున్న పరిస్థితులకు అనుకూలంగా పెంచుతున్నానండి. ఇక ఈ సెలవుల్లో చిన్న చిన్న ఇంటి పనులు ఎలా చేయాలో నేర్పిస్తున్నాను. మధ్యాహ్నం టైంలో కొంతసేపు చదువుకుంటున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే కొంతసేపు ఆడుకుంటున్నారు. సాయంత్రం 6 గంటలకు ట్యూషన్కి వెళ్తున్నారు. సెలవుల్లో ఏమైనా నేర్చుకోవడానికి ఎలాంటి క్లాసెస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఖాళీగా మీ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు ఎక్కువ టైం టీవీని, ఫోన్ని చూడకుండా ఉండాలంటే నాలా ఇంట్లో పనులు చెప్పడం మీకు ఇష్టం లేకపోతే వాళ్ళు వాడేసిన పాత నోట్బుక్స్ ఉంటాయి కదండి, ఆ నోట్బుక్స్లో కొన్ని ఖాళీ పేజీలు కూడా ఉంటాయి కదా, అలా మిగిలిన పేజీల్లో వాళ్ళు ఏ రైటింగ్లో వీక్గా ఉంటారో ఆ రైటింగ్ ప్రాక్టీస్ చేయించవచ్చు. నేనైతే అది కూడా చేస్తాను. ఇంగ్లీష్, తెలుగు 2 రాయిస్తాను. ప్రతిరోజు ఇంగ్లీష్ 2 పేజీలు, తెలుగు 2 పేజీలు రాయిస్తాను. ఏది ఏమైనా కానీ మా పిల్లలకు టైం వాల్యూ, మనీ వాల్యూ తెలిసేలా చేస్తున్నానండి. వాటితో పాటు క్రమశిక్షణగా ఉండడం నేర్పిస్తున్నాను. పిల్లల క్షేమాన్ని కోరుకునే ఒక తల్లిగా నా వంతు బాధ్యతగా మంచి పిల్లలుగా తీర్చిదిద్దాలనే తపనతో మా పిల్లల్ని పెంచుతున్నానండి. నేననే కాదులేండి, ప్రతి ఒక్కరూ అలానే పెంచాలి అనుకుంటారు, పెంచుతారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులు అన్నట్టు అన్నీ మనం మంచిగానే జరగాలి అని అనుకుంటాం, కానీ దేనికైనా ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలి కదా. ఎవరి రాత ఎలా ఉంటుందో తెలియదు కాబట్టే పిల్లల్ని కనగలం, కానీ వాళ్ళ రాతల్ని కనలేమంటారు. కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలి కదండి. ఇక సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసిన తర్వాత నేనైతే వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ శుభ్రంగా ఉతికేసి ఆ బ్యాగ్స్లో నాప్థలిన్ బాల్స్ వేసి జిప్పులు వేసేసి నీట్గా మడత పెట్టేసి ఒక రైస్ బ్యాగ్లో పెట్టి కబోర్డ్స్లో పెట్టేస్తాను. ఇలా చేస్తే స్కూల్ ఓపెన్ చేసే వరకు అవి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఓకేనండి, ఈ వీడియోలో లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే తాతయ్య తన మనవడికి చెప్పిన స్టోరీ ఎలా ఉందో, పిల్లల్ని చదివించే విషయంలో నా అభిప్రాయం ఏమిటో నేను మీకు షేర్ చేశాను. అలాగే మా పిల్లల పెంపకంలో నేను ఆచరిస్తున్న నా ఆలోచనలు ఎలా ఉన్నాయో మీ ఐడియాస్ని కూడా నాకు కామెంట్లో షేర్ చేసి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.